అండి. మా ఇంటి ముందు ఒక పెద్ద సీతాఫలం చెట్టయితే ఉందనమాట. అది మేము తినేసిన గింజల ద్వారా వచ్చిన చెట్టనమాట. ఆ తర్వాత ఈ చెట్టు నుంచి వచ్చిన గింజలతో చాలా చెట్లయితే వచ్చాయి. అవన్నీ ఇప్పుడు కాయడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంక ఈ చెట్టు కాయడం స్టార్ట్ అయ్యి ఒక 5 ఇయర్స్ నుంచి కాపయితే వస్తుందనమాట. ఎవ్రీ ఇయర్ వచ్చే కంటే ఈ ఇయర్ అయితే ఎక్కువ కాసిందండి. ఇంకా మేము ముగ్గుతాయిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఈలోపు చిలకలన్నీ తినేస్తూ ఉన్నాయన్నమాట. ఇంక అందుకని చెప్పేసి మాకు అందని వరకు మేమైతే కోసేస్తున్నాము. ఇంక ఇక్కడ చూడండి ఎన్ని కాయలైతే వచ్చాయో. మేము చాలా సేపు అయితే కష్టపడ్డామనమాట. నాకు చేతికి అందిన వరకు అయితే నేను కోసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే డ్యాడీ వచ్చి హెల్ప్ అయితే చేస్తున్నారు. డ్యాడీ అయితే పెద్ద కర్రతో అయితే కోసారనమాట. ఇంక ఇక్కడ చూడొచ్చు చిలకలు తినేసిన ఆ డిప్పల వరకు ఆ చెట్టుకైతే వేలాడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు అందని వరకు నేనైతే కోసేసి మా మామయ్య గారికి అయితే ఇచ్చాను. వాడైతే పట్టుకున్నాడు. ఇంకా డ్యాడీ కూడా వచ్చేసి డ్యాడీ కర్రతో అయితే కొట్టారనమాట. కొన్ని అయిపోయిన కాయలు సగం సగం చెట్టుకు వదిలేసిన కాయలు కోయడానికైతే ట్రై చేసాం కానీ అస్సలు దొరకలేదనమాట. ఒక్కటి దొరికింది. అది కూడా కాస్త కింద పడిపోయిందనమాట. మేము ఎన్ని కాయల కోసం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియోని సెలెక్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.